హాయగా చల్లగా. ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్నది యాగప్రియ అండ్ వాగ్దేవి. ఓకే, ఏ పేర్లు పెట్టారంట వీళ్ళందరికీను. నేను ఆ పేర్లతో పిలుద్దామా అని చూద్దాము. ఆ క్రెడిట్ గోస్ టు రిషిల్ పెట్టేట. సో ఇప్పుడు ముందుగా అమ్మవారి పాటలతో మన ముందుకు రాబోయే జంట యాగిని అండ్ వాగిని. ఏ పాట పాడాలనుకున్నారు మీరిద్దరు కలిసి? మన రేడియో యాగప్రియ చెప్పబోతుంది. మేం పాడబోతున్న పాట శ్రీగౌరి. సంగీతం చేసింది అశ్వత్థామ గారు, రాసిన వారు శ్రీ సి నారాయణ రెడ్డి గారు, పాడిన వారు పి సుశీలమ్మ. చిత్రం విచిత్ర దాంపత్యం. బాగా ప్రాక్టీస్ చేశారా? ఎస్. సో కదేంటంటే, శివుడికి దూరమైన అమ్మవారు పార్వతీదేవి లాగా అవతరించి భర్త కోసం గొప్పగా తపస్సు చేసిందంట. అనుకున్నది సాధించిందంట. పట్టుదలలో పార్వతీదేవి లాగా ఇంకెవ్వరు లేరట ఈ ప్రపంచంలో. ఆ పరమ సత్యాన్ని ఈ చిన్నారులు పాట ద్వారా మీ అందరికి తెలుపుతున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్. శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరీ సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి, సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి, పరమేశునికై తపించి శ్రీ గౌరీ నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. జగదంబయైనది హైమవతి. సురలోకమున తాను ప్రభవించిన గరళాత్మయైనది మందాకిని. ఒదిగి పతి పదమునందు నివసించియుండు గౌరీ, ఎగిరి పతి సిగను దూకి నటించుచుండు గంగా. లలితరాగ కలితాంగ రంగ గౌరీ, సలిత జీవన తరంగ రంగ గంగా. లవణాంశు కీర్తి గౌరీ, నమమే నమోస్తి గంగా. కల్పాంతమైన భువనాంతమైన జతి ఎరుగని మృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీ
అల్లరి చేస్తారు మీరిద్దరు కాదు అందరూను, ఆ ఫ్రంట్ రో మొత్తం వాళ్ళిద్దరిని తప్ప అలవోక్కగా పాడతారు. మీరు అంత అల్లరి చేస్తూను ఎప్పుడు నేర్చుకుంటారు ఈ పాటలు ఇంత అల్లరిలో? చెప్పు. 1 వీక్ బ్రో. 1 వీక్‌లో ఈ పాట నేర్చుకున్నారు మీ ఇద్దరు. అంత చక్కగా పాడారు మీ ఇద్దరును. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ మీరెంత ఎంజాయ్ చేశారు? మార్కులు ఎందుకు వేయనివ్వట్లేదు అని అయ్యో అనిపిస్తుంది. లేకపోతే 100 నీకు 100 నీకు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు మెల్లగా మీ పాటలో పడిపోయి ఇది డువెట్ ఏమో మళ్ళీ ఒకసారి చూశాను. సుశీలమ్మ మాత్రమే పాడారన్న సంగతి గుర్తుంది, తెలుసు, బాగా నలిగిన పాట, తెలిసిన పాట. అయితే మీ ఇద్దరు పాడుతుంటే పొరపాటున నేనేమన్నా మిస్ అయ్యానా డువెట్ అని చూసేంత సింక్రనైజేషన్లో పాడారు మీ ఇద్దరు. ఎంత బాగుందో. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ అల్లరి చేయాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంతే, ప్రొటెక్టెడ్గా ఉండాలి. థ్యాంక్ యూ. యాగప్రియ, వాగ్దేవి, నమస్తే సార్. ఇద్దరు బాగా పాడారు నాన్న, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఇద్దరి అంటే ఆ విభజన కూడా చాలా చక్కగా, ఎవరు ఏది పాడాలో కూడా చక్కగా వాళ్ళ గొంతుకు బాగా అమరింది. చాలా అందంగా, చాలా రమణీయంగా అనిపించింది. అష్టవర్ష భవద్ గౌరీ అంటారు, అంటే 8 ఏళ్ళు ఉన్న పిల్లలను గౌరీ అని పిలుస్తారు. మీరు 8 ఏళ్ళు దాటాయి కాబట్టి మిమ్మల్ని గౌరీకి అక్కలుగా పిలవచ్చు. చాలా బాగా పాడారు. ఆ తర్వాత ఇందులో నారాయణ రెడ్డి గారు గౌరీ గంగల గురించి చక్కగా రాశారు. చరణంలో, 2వ చరణంలో గౌరీలాగా పట్టుదలతో పాడారు, గంగలాగా ఆనందపు గట్టు దాటి పొంగి ప్రవహించారు. బోసు గారు, ఈ నవరాత్రులు అమ్మవారి 9 అవతారాలు మనం పండగలా చేసుకుంటున్నాము. వీళ్ళిద్దరికి, ఈ అమ్మవార్లకి ఏ అవతారాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటారు? వాగ్దేవి పేరులో ఉంది సరస్వతి. యాగప్రియకి ఎవరికి ఇద్దాం? సరస్వతి అంటే పార్వతీదేవి యాగం చేసి సాధించుకుంది కదా. అంతే, పార్వతి సరస్వతి. నువ్వు పార్వతట, నువ్వు సరస్వతట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్విజ్. హిందుస్థానీ మ్యూజిక్ లో అమ్మవారి పేరు మీద ఒక రాగం ఉంది, అదే రాగం? రాగ్ దుర్గ్. వెళ్ళిపోయి కూర్చోండి.